హలో గాయస్, వెల్కమ్ టు సినీ. మన జీవితంలో కొన్ని సినిమాలు చూశాక మన మనసు తలుపు తాకినట్టు ప్రేమతో కదిలిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీల్ గుడ్ మూవీస్ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, మనల్ని నవ్విస్తాయి, కొన్నిసార్లు అయితే కన్నీళ్ళు కూడా తెస్తాయి. ఈరోజు అలాంటి మంచి తెలుగు ఫీల్ గుడ్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. కలర్ ఫోటో, హాయ్ నాన్న, పెళ్లి చూపులు, ఓ బేబీ, ఎవడే సుబ్రహ్మణ్యం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మూవీ అనాలిసిస్. మన తెలుగు సినిమాలో జెన్యూన్ ఎమోషన్స్తో రా అండ్ రియల్ స్టోరీ టెల్లింగ్తో వస్తే అది మనకు చాలా కనెక్ట్ అవుతుంది. కలర్ ఫోటో మూవీ కూడా అలాంటిదే. డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ హీరో సుహాస్ చాందినీ చౌదరి గారితో నటించారు. ఈ మూవీ ఓటీటీలో వచ్చిన ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఎంతైనా మన తెలుగు ఆడియన్స్ సూపర్ కదా. మూవీ నచ్చితే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ సపోర్ట్స్ ద ఫిలిం. లో బడ్జెట్ ఫిలిం అయినా ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుంది. తరగతి గదిలో సాంగ్ అయితే మనలో ప్రేమతో పాటు పెయిన్ కూడా కలుగుతుంది. కలర్ ఫోటో మూవీ టెల్స్ us ట్రూ లవ్ డజంట్ కేర్ అబౌట్ స్కిన్ కలర్, స్టేటస్ ఆర్ ప్రైడ్. ఇట్స్ ప్యూర్, ఇట్స్ పెయిన్ఫుల్ అండ్ అన్ఫర్గెటబుల్. ఈ మూవీని చూశాక మనం సొసైటీని కొంచెం బెటర్గా అర్థం చేసుకోగలం. సో బెటర్ టు వాచ్ దిస్ మూవీ. ఒక చిన్న అమ్మాయి, ఒక లవింగ్ ఫాదర్ అండ్ ఒక హార్ట్ బ్రేక్తో కలిగిన లవ్ స్టోరీ మూవీ హాయ్ నాన్న. ఇది ఒక మూవీ అయినా ఇది ఒక హార్ట్ టచింగ్ రైడ్. ఒక ఫాదర్ డాటర్ బాండింగ్తో స్టార్ట్ అయ్యే ప్రేమ యాత్ర. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీని శౌర్య గారు డెబ్యూట్ చేశారు. నేచురల్ స్టార్ నాని హ్యాస్ విరాజ్, మృణాల్ ఠాకూర్ హ్యాస్ యష్నా అండ్ బేబీ ఖైరా హ్యాస్ మాహి. ఈ ట్రయో సినిమాకి ప్రాణం పోశారు. స్టోరీ సింపుల్గా స్టార్ట్ అవుతుంది. విరాజ్ ఒక సింపుల్ ఫాదర్గా తన డాటర్ మాహికి ఒక పర్ఫెక్ట్ లైక్ ఇవ్వడం కోసం ఫైట్ చేశాడు. నాని వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ వై హీ కాల్డ్ నేచురల్ స్టార్. తన పర్ఫార్మెన్స్తో ఎమోషనల్, పెయిన్, స్మైల్ అన్నీ సబ్టిల్గా చూపించాడు. హాయ్ నాన్నలో ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, ఒక సింగిల్ ఫాదర్ తన డాటర్ కోసం లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేశాడో హార్ట్ టచింగ్గా డైరెక్టర్ శౌర్య గారు చూపించారు. అలాగే ఒక డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. పాస్ట్లో జరిగిన ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆడియన్స్కి షాక్ ఇస్తుంది. కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు సొసైటీకి చాలా అవసరం. ఈ మూవీ ఎన్ని కష్టాలు వచ్చినా పెదవిపై చిరునవ్వు ఉండాలి అని చెప్తుంది. ఎనీవే, వీలైతే ఒకసారి ఈ మూవీని చూడండి. చిన్న బడ్జెట్తో పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫీల్ గుడ్ మూవీ పెళ్లి చూపులు. ఈ మూవీ యూత్కి బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఫ్రెష్ ఎయిర్ లాగా వచ్చింది. స్టోరీ సింపుల్గా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్గా చేశారు. విజయ్ దేవరకొండ అండ్ రీతు వర్మ యాక్టింగ్ న్యాచురల్గా అనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ గారు ఈ మూవీతో డెబ్యూట్ ఇచ్చిన ఒక ప్రొఫెషనాలిటీని చూపించారు. ఈయన తీసిన ఈ నెలానికి ఏమైంది అనే మూవీ ఇప్పటికీ మన యూత్ గుండెల్లో ఆడుతూనే ఉంది. ఎవరి గురించో ఎందుకు, నా మూడ్ బాగాలేకపోతేనే నేను ఈ మూవీ ఖచ్చితంగా చూస్తాను. ఈ మూవీలో మన విజయ్ గారు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఏం చేయలేని ఒక లేజీ పర్సన్గా ఉండడంతో మ్యారేజ్ చేయాలని వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చూపులకు పోతారు. అండ్ అక్కడే రీతు వర్మ గారితో ఇంటరాక్షన్ అవుతుంది. అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ ఇద్దరు కలిసి ఫుడ్ ట్రక్ అనే ఒక మైండ్ బ్లోయింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీని అలా స్మూత్గా చూపించారు. ఈవెన్చువల్లీ ఈ మూవీ చాలా బాగుంటుంది. సో ప్లీజ్ వాచ్. కామెడీ, ఎమోషన్స్ అండ్ మ్యాజిక్తో ఫుల్గా ఎంటర్టైన్ చేసిన తెలుగు సినిమా ఓ బేబీ. ఈ సినిమాలో సమంత గారు ఒక అమ్మాయి, కానీ సౌల్ మాత్రం అమ్మమ్మది. ఇదొక లవ్ కన్ఫ్యూజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. సమంత గారి కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ సినిమా అని చెప్పొచ్చు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ సౌత్ కొరియన్ మిస్ గ్రానీ అనే మూవీ నుంచి నందిని రెడ్డి గారు రీమేక్ చేయడం జరిగింది. ఈ మూవీలో ఒక ఓల్డ్ ఉమెన్ పడ్డ కష్టాలు చూడలేక ఆ దేవుడు తనని యంగ్ ఏజ్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ యంగ్ లేడీ ఎవరో కాదు, మన బ్యూటిఫుల్ సమంత గారు. సమంత గారు యంగ్ ఏజ్లో ఉంటూ 70 years ఓల్డ్ ఉమెన్గా యాక్ట్ చేయడం చూస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ అయితే అద్దరిపోతుంది. నందిని గారి డైరెక్షన్లో కామెడీ అండ్ ఎమోషన్స్ని హార్ట్ టచింగ్గా చూపిస్తారు. మూవీలో మిక్కీ జే మేయర్ గారితో మ్యూజిక్ని ఇరగదీశారు. ఈ మూవీ ఒక ఫ్యాంటసీ కామెడీయే కాదు, ఇట్ టీచెస్ అస్ ద వాల్యూ ఆఫ్ ఎల్డర్స్ అండ్ యూత్. మనం ఎవరం అని అడిగిన ప్రశ్నకు ఒక ఆన్సర్ ఇవ్వడం కాదు, మనం ఎవరు అని కనిపెట్టుకోవడం గురించి వచ్చిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఇది ఒక సోల్ సర్చింగ్ అండ్ హార్ట్ టచింగ్గా అనిపించే మూవీ ఇది. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ విజయ్ దేవరకొండ డెబ్యూట్ చేసిన ఫిలింగా పాపులర్ అయ్యింది. ఎంత కాదనుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. ఇందులో నాని గారు ఒక ప్రొఫెషనాలిటీని మెయింటైన్ చేస్తూ ర్యాట్ రేస్ అనే సొసైటీ సృష్టించిన యూనివర్స్లో బ్రతుకుతుంటాడు. బట్ విజయ్ గారు లైఫ్ అంటే ఇది కాదు, లైఫ్ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం అని చెప్తారు.
అండ్ దానివల్ల ఇద్దరు కలిసి దూద్ కాశీ వెళ్ళాలని రిషి గట్టిగా అనుకుంటారు. బట్ రిషి యాక్సిడెంట్లో చనిపోతారు. అండ్ దెన్ నాని అండ్ మాల్విక నేర్ దూత్ కాశీ జర్నీని స్టార్ట్ చేస్తారు. నాగశ్విన్ గారు ఈ మూవీతో డెబ్యూట్ ఇచ్చి తన రియలిస్టిక్ థాట్స్ని ప్రజెంట్ చేశాడు. అండ్ ఇట్స్ ఏ యూనిక్ ప్రజెంటేషన్. ఎస్పెషలీ సుబ్బు లాస్ట్లో లోన్లీగా ఉంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైలెన్స్ అండ్ నేచర్ని రిప్రజెంట్ చేయడం గూస్బంప్ అనిపిస్తాయి. రాధన్ గారు తన స్టైల్లో మ్యూజిక్ని అందించారు. ఎస్పెషలీ చల్లగాలి తాకుతున్న సాంగ్ అయితే విజువల్స్తో కలిసి మనలో కామ్నెస్ని క్రియేట్ చేస్తాయి. ఈవెన్చువలీ ఈ మూవీ మోటో ఏంటంటే, మన లైఫ్ చాలా బిజీ అయిపోవడంతో మనం ఎవరనేది మనమే మర్చిపోతున్నాము. మనీ సంపాదించడం కన్నా ఒక స్టేటస్లో ఉన్న ఇన్నర్ పీస్ లేకపోతే లైఫ్ ఇన్కంప్లీట్ అని చెప్పిన థాట్ఫుల్ మూవీ ఇది. ఈ మూవీ అయితే తప్పకుండా చూడండి. ఈ సినిమాలు మనకి ఫీల్ గుడ్ కాదు, ఫీల్ గ్రేట్ అనిపిస్తాయి. ప్రతి సీన్లో మనకి లైఫ్ని చక్కగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. లైఫ్లో ఏదైనా జరిగినా ఒక మంచి సినిమా చూశాక మన మూడ్ మారిపోతుంది, కథలోకి కలిసిపోతాం. అది ఈ ఫీల్ గుడ్ సినిమా మ్యాజిక్. ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.